నిజంగా ఇదివరకున్న యాక్టివ్ అంటే ఏమంటాం దాన్ని మనం ఆయన పట్టుకుని చాంబర్‌ని నిజంగా యెస్ అనేది ఉంటే డెఫినిట్‌గా నేను ఎదరికెళ్ళేవాడిని. బట్ ఆయన కూడా ఏంటంటే ఇప్పుడు సో మెనీ విషయాల్లో ఆయన కూడా బిజీ ఉన్నారు. అండ్ రెండోదేంటంటే ఆహ్, ఎందుకో ఆహ్, ఈ రాజకీయాల్లో ఇరుక్కోవడం కరెక్ట్ కాదనిపించింది. సార్ ఇంకొకటి మీరు చెప్పేది మీరు చెప్పారు. మీ కాంపౌండ్ నుంచి వేసిన ఎస్కేఎన్ గారు గాని, ధీరజ్ గాని అందరూ మూకుమ్మడిగా విత్‌డ్రా అయిపోయారు. దాన్ని ఏ రకంగా చూడాలి? అంటే ఎస్కేఎన్‌ది ఏదో సమ్ టెక్నికల్ గ్లిచ్ పెట్టి అడ్డుకున్నారు. అంటే నేను యాక్చువల్లీ విత్‌డ్రా అయినప్పుడు కూడా ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఒకవేళ నేను బయటకొచ్చినా కూడా క్యాంపస్ నుంచి ఎస్కేఎన్ అండ్ ఉన్నారు ధీరజ్ అండ్ వంశీ ఉన్నారనుకున్నాను. బట్ ఎస్కేఎన్‌ది ఏదో ఒక టెక్నికల్ గ్లిచ్ అని చెప్పి తీశారు. నిన్న నామినేషన్ అది అప్రూవ్ అవ్వలేదు. అండ్ ఫైనల్‌గా వంశీ ఒకడు మిగిలాడు. డెఫినిట్‌గా వంశీ గాని ఆ ప్యానెల్ గాని గెలిపించడానికి అంటే వీళ్ళు ట్రై అడ్డుకున్నారు అన్నారు. అంటే గీతా నుంచి ఎవరో ఉండకూడదని ఎవరన్నా ట్రై చేస్తున్నారంటారా ఎలక్షన్‌లో? అది నేను ఎక్కువ కామెంట్ చేయకూడదు. థ్యాంక్ యూ అండి. అంటే మీ అవసరం బన్నీ గారికి ఉందా ఇప్పుడు? చాంబర్ కంటే కూడా అని మీరు భావిస్తున్నారా? బన్నీ గారు పక్కనే ఉంటున్నారు కదా సినిమాల పరంగా అది. ఎస్ అండి. బన్నీ గారు అనేది ఇంకా పార్ట్ ఆఫ్ మై లైఫ్. అసలు అపార్ట్ ఫ్రమ్ ద బిజినెస్, అపార్ట్ ఫ్రమ్ ద ఎనీథింగ్ హి ఈజ్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అండ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ హిస్ లైఫ్. సో, అసలు అక్కడ అవసరం ఉందా లేదా అంటే క్వెషనే నాకు ఉండదు. అది ఇట్స్ ఏమంటాం మనం పొద్దున్నే లెగిసి కళ్ళెలా తెరుస్తామో అది కూడా అంతే. అలీ గారు ఈ మధ్య కే ర్యాంప్‌లో అలరించారు. ఓకే సార్. కొంచెం సినిమాల పరంగా